వేదవతికి క్షమాపణ చెప్పిన విశ్వక్ షాక్లో భద్రావతి. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు విశ్వక్ వేదవతికి ఎందుకు క్షమాపణ చెప్పాడు? ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే తన భర్త తన దగ్గర ఉండకుండా బయట వెళ్ళి పడుకుంటున్నాడని ఎలాగైనా ముందు చందుని మార్చాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. చందు మాత్రం తన మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. కోపంతో రగిలిపోతుంది శ్రీవల్లి అయితే. ఎలాగైనా నేను నిన్ను మార్చుకుంటాను, మళ్ళీ నా వైపు తిరిగేలా చేసుకుంటాను, నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే విశ్వ గురించి తన తల్లి నానమ్మ శారద మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడైతే మాత్రం అమూల్య బాధపడుతూ కనిపిస్తుంది. ఒక మంచి పని చేసొచ్చి ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అమూల్యని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే. ఏమో వదిన, అక్కడైతే ధైర్యంగానే కేసు వాపస్ తీసుకున్నాను. ఆ విషయంలో నాన్న నన్ను మెచ్చుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. రేపన్న రోజు మళ్ళీ ఏం జరుగుతుందో అని భయమేస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, భయపడాల్సిన పని ఏమీ లేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది. నీ విషయంలో నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. ఇక ఆ విశ్వగాడు మారడం మారకపోవడం అనేది అది వాడి బుద్ధిని పట్టి ఉంటుంది. అయినా వాడిలో మార్పు వస్తుంది అనుకోవడం మన బుద్ధి తక్కువ మాత్రమే. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ మేనత్త ఇద్దరు పగతో రగిలిపోతున్నారు. ప్రేమ ఆ ఇంటి ఆడపిల్ల అయినా సరే ప్రేమ విషయంలో కూడా జాలి చూపించకుండా ధీరజ్ని ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టాలో అన్ని విధాలుగా టార్చర్ పెడుతున్నారు. కానీ ధీరజ్ మాత్రం ప్రేమని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇక నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదైనా సరే ఏం జరిగినా నిజం దాచిపెట్టకుండా మాతో చెప్పు అంతే అని చెప్పేసి అమూల్యకు నర్మద అయితే చెప్తుంది. సరే వదిన, తప్పకుండా చెప్తాను. ఇక మీదట ఎలాంటి విషయాన్ని దాచిపెట్టాలని అనుకోవడం లేదు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది బాధపడుతూ. అమూల్య చాలా డిస్టర్బ్ అయ్యింది. అమూల్య విషయంలో చాలా రకాలుగా ఇక జరిగాయి కాబట్టి విశ్వకు ఈసారైనా మారితే బాగుంటుంది. అమూల్య మంచి నిర్ణయమే తీసుకుంది. ఈ కుటుంబాల మధ్య ఉన్న గొడవల కారణంగా ఇక విశ్వ కనుక జైలుకి వెళ్ళి ఉంటే ప్రేమ కూడా బాధపడేది. ఈసారి ఆ కుటుంబం మారుతుందనే అనుకుంటున్నాను అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే అక్కడ శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ భాగ్యమైతే. ఏంటి అక్కడ పరిస్థితులు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఏం చెప్పమంటావు, అంత త్వరగా ఎక్కడ మారిపోతాయి? ఈ ఇంట్లో చెంపదెబ్బలు తినడమే నా డ్యూటీ అయిపోయింది. ఇంట్లో పని తప్పడం లేదు, చెంపదెబ్బలు తినడము తప్పడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, ఓసే ముందు ఆ ఇంటి నుంచి నర్మదని బయటకు గెంటేస్తేనే అప్పుడే మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది, నీ కాపురం బాగుపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక భాగ్యమైతే ఆ పనిలోనే ఉన్నాను. నర్మదని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను. నర్మదని కానీ ప్రేమని కానీ వాళ్ళిద్దరి కాపురాలు ప్రశాంతంగా చేసుకోనివ్వను. నేను ఎంతగా అయితే బాధపడుతున్నానో వాళ్ళు అలానే బాధపడేలాగే చేస్తాను అని చెప్పేసి వల్లి అయితే అంటూ ఉంటుంది. ఏం చేసినా సరే ఇక నీ భర్తకి ఎలాంటి అనుమానం రాకుండా నిజాలు ఎట్టి పరిస్థితిలోని బయటపడకుండా జాగ్రత్తగా చెయ్యాలి. అసలే ఆ నర్మద గురించి నీకు తెలుసు కదా, ఏదైనా దొరికింది అంటే ఇక నిన్ను వదిలిపెట్టదు. ఈసారి కనుక నువ్వు ఏ తప్పైనా చేస్తే ఇక వాళ్ళైతే నిన్ను క్షమించరు. ఆ రామరాజు గారి ముందు బయట పెట్టేస్తారు. అప్పుడు మన పరిస్థితి రోడ్డున పడుతుంది. అది గుర్తు పెట్టుకుని ఏదైనా చెయ్యి అని చెప్పేసి భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది. సరే నాకు తెలుసు, నువ్వు పదే పదే ఫోన్ చేస్తే ఆయన కనుక విన్నాడు అంటే నన్ను ఇప్పుడే బయటకు గెంటేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే ఇక్కడ చూస్తే భద్రావతి సేన ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సంతోషంగా ఫీల్ అవుతూ పండగ చేసుకుంటూ ఉంటారు ఆ ఇంట్లోని. అలా పండగ చేసుకుంటూ ఉంటే ఒక పక్క విశ్వక్కు అలాగే విశ్వక్ తల్లి శారద ముగ్గురు కూడా అలా మౌనంగానే కూర్చుంటారు. ఏంట్రా ఈరోజు నువ్వు కేసు గెలిచి బయటకు వచ్చావు, నీ మీద కేసు కొట్టేశారు, అసలు ఎంత హుషారుగా ఉండాలి నువ్వు. చూసావు కదా ఆ ఇంట్లో వాళ్ళు మన విషయంలో ఎలా భయపడ్డారో. మనమంటే ఏంటో వాళ్ళకి అర్థమైనట్టుంది. ఆ అమూల్య మన గురించి భయపడే ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంది అని చెప్పి తెగ సంబరపడిపోతూ నవ్వుకుంటూ ఉంటారు. చాలే భద్రావతి, నువ్వు మాట్లాడిన మాటలు, అమూల్య భయపడి కేసు వాపస్ తీసుకోలేదు, అది వాళ్ళ మంచితనం. చాలమ్మా,
నువ్వు వాళ్ళ మంచితనం గురించి పొగిడింది చాలు. ఇంతకు మించి నువ్వు వాళ్ళ గురించి పొగిడితే వినడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. మంచితనమా? మంచితనమైతే ఆ రోజే కేసు పెట్టకుండా ఉంచొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు తను కేసు పెట్టి వీడిని విడిపించినట్టుగా గ్యామ్లింగ్ చేయడం ఎందుకని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగా మీకు అర్థం కాదే, మీరు అసలు ఎప్పటికి మారుతారో ఏంటో, పగ ప్రతీకారం అంటూ ఒంటరిగా బ్రతకడం మొదలుపెట్టావు అని చెప్పేసి శారద అంటూ ఉంటే, అమ్మా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అలా పిలిచేసరికి ఇక ఒక్కసారే, నువ్వు నన్ను ఎంత గట్టిగా అరిచినా నేను చెప్పే తీరుతాను. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు, వాడికి పెళ్లి చేశావు, వాడికి 2 పిల్లలు పుట్టారు. ప్రేమ ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ప్రేమని అక్కడ సంతోషంగా ఉండనివ్వడం లేదు. పగ ప్రతీకారం అంటూ ప్రేమని తిరిగి తీసుకురావాలని ధీరజ్ని నానా రకాలుగా బాధలు పెడుతున్నారు. ఎన్ని బాధలైనా వాళ్ళు భరించారే తప్ప ప్రేమని ఆ ఇంటి నుంచి ఒక్కసారి కూడా ఈ ఇంటికి పంపించలేదు. ఇప్పుడు చూస్తే అమూల్య విషయంలోని అలానే చేశారు. కానీ మరోసారి ఆ కుటుంబం మంచితనాన్ని చాటుకున్నారు. మీకు భయపడే కుటుంబం కాదు అది. వాళ్ళు మంచితనాన్ని చాటుకున్నారు. రామరాజు పెంపకం గురించి మరోసారి అమూల్య రుజువు చేసింది అని చెప్పేసి శారద అయితే చాలా గట్టిగానే చెప్తుంది. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు, వాడికి పెళ్లి చేసి వాడి పిల్లల జీవితంతో ఆడుకుంటున్నావు అని చెప్పేసి శారద అన్న మాటలు చాలా గట్టిగా గుచ్చుకుంటాయి తన మనసుకైతే. దాంతో భద్రావతి, ఏరా నీ పిల్లల భవిష్యత్తు నేను కూడా ఆడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావా? నీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నానని నీకు అనిపిస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది భద్రావతి సేనానైతే. లేదక్క, అమ్మ అలానే మాట్లాడుతుంది. అమ్మకి వేదవతి అంటే ఇష్టం కదా, అందుకని అమ్మ వాళ్ళ తరపే మాట్లాడుతుందిలే. మనం పండగ చేసుకోవాల్సిన సమయమే తప్ప ఇది బాధపడవలసిన సమయం కాదు. నా పిల్లల్ని ఎలా పెంచావో నాకు తెలుసు. నువ్వు వాళ్ళకి అమ్మగా మారి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకున్నావు. వాళ్ళ భవిష్యత్తు గురించి నువ్వెందుకు ఆలోచించకుండా ఉంటావు? నువ్వు ఎప్పుడు వాళ్ళ కోసమే ఆలోచించి వాళ్ళ మంచిని కోరుకుంటావు అని చెప్పేసి సేన అంటూ ఉంటాడు. ఇక్కడ అయితే విశ్వకు ఆలోచిస్తూ ఉంటాడు. తన నానమ్మ మాటలు అలాగే తన అమ్మ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఇకనైనా మంచి జీవితంతో ఉంటే బాగుంటుంది. నా పిల్లల భవిష్యత్తు బాగోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను రా. పగ ప్రతీకారాలు అంటూ నువ్వు కూడా ఇక వాళ్ళలాగే తయారవుతే ఈ ఇంట్లో సంతోషం అనేది దూరం అవుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, అక్కడ రామరాజు గారి ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు నవ్వులే వినిపిస్తాయి. కష్టాలు ప్రతి మనిషి జీవితంలోనే ఉంటాయి. కాకపోతే ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండి ఆ కుటుంబం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అంటే అది వాళ్ళ మంచితనమనే అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే ఈ కుటుంబం కూడా ఆ కుటుంబంలాగే సంతోషంగా ఉంటుంది. ఇంకా పగ ప్రతీకారాలని రగిలిపోతే ఇంకెప్పటికీ ఈ కుటుంబంలో నవ్వులనేవి కనిపించవు అని చెప్పేసి బాధపడుతూ ఉన్న తన తల్లి మాటలు మరింతగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక విశ్వకైతే ఇక్కడ ప్రేమ అలాగే నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వల్లి అక్క విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చేలా ఉందని చెప్పి అంటూ ఉంటుంది. ప్రేమ అయితే లేదు, వల్లి విషయంలో అయితే మనకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను. లేదు, వల్లి అక్కని మనం అంత తక్కువ అంచనా వేయకూడదు. ఇందాక బావ విషయంలో నేను చూశాను, చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఏంటి నిజమేనా? ఆయన చందు బావ అవకాశం ఇవ్వడు. ఎందుకంటే చందు బావ వల్లి అక్క విషయంలో విసిగిపోయాడు. తను మారితే మనతో తను కూడా సంతోషంగా ఉంటుంది. మారకపోతే జీవితం అంతా అలా ఒంటరిగా ఉంటుంది. తన జీవితంలో తను మంచిగా చందుబావుతో కలిసి బ్రతకాలి అనుకుంటే మాత్రం మారుతుంది. లేదా జీవితం అంతా ఇలానే మిగిలిపోవాలి అంటే అలా ఉండిపోతుంది. ఆ విషయంలో మనమేం చేయలేం. అలా అని వల్లి అక్కని తేలిగ్గా తీసుకుంటే మన కాపురాలికే ఎసురు పెడుతుంది. మనం జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. సరేలే, నువ్వు చెప్పినట్టే కాస్త వల్లి విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే తన కడుపు పోయిందని నాటకమాడి ఆ నిందని మొత్తం నా మీద తోసేశారు. నేను నిజం నిరూపించాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంట్లో వాళ్ళ ముందు జీవితం అంతా దోషిలా తలదించుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకే వాళ్ళను అంత తేలిగ్గా నేను నమ్మనులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే ప్రేమతో, ఏంటి
తోటి కోడళ్ళిద్దరూ ఒక చోట చేరారు అని చెప్పేసి వేదవతి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. మా అత్తగారు ఇంకా రాలేదని వచ్చి మీరు కూడా కూర్చుంటే ముచ్చట్లు చెప్పుకోవచ్చు. అవునవును, వంట పనులన్నీ మానేసి ముచ్చట్లు బాగానే చెప్పుకుంటారు. వాడు వచ్చే టైం అయితే అయ్యింది. సాగర్ గాడికి వంట చేసి పెట్టేది ఏమైనా ఉందా లేదా? ఏంటి మీరేమి ఇవ్వరా? కనీసం మాకు కూర కూడా ఇవ్వరా? మేము ఇంట్లో ఉంటున్నామని మీకు బాగా అలుసైపోయాం. మీ కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది. ఏంటి గవర్నమెంట్ కూడలా? నా కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళిపోదామనే అంత ఛాన్స్ ఈ అత్త నీకు ఇవ్వదులే అని చెప్పేసి కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు మాటలు చూసి ప్రేమ నవ్వుకుంటూ ఉంటుంది. కానీ ఆ కుటుంబాన్ని గమనిస్తూ ఉంటాడు విశ్వక్. ఆ కుటుంబంలో కనిపిస్తున్న నవ్వులు, ఆనందం, ప్రేమ, ఆ ఇంట్లో సంతోషంగా ఉండడం, ఇదంతా కూడా విశ్వక్ ఆ ఇంటి నుంచి చూస్తూ గమనిస్తూ ఉంటాడు. ప్రేమ ఎప్పుడు బాధపడడం అనేది ఎప్పుడు చూడలేదు. వీళ్ళ కారణంగా ఏదైనా సమస్య వస్తే బాధపడి ఆ ఇంటి మీదకి విరుచుకు వెళ్ళి పడ్డమే తప్ప నాకంటూ కష్టం ఉందని ఏ రోజు ఆ కుటుంబానికి చెప్పిందే లేదు. కష్టం వచ్చినట్టుగా ప్రేమ ఎప్పుడూ కనిపించలేదు. అంటే ప్రేమ ఆ ఇంట్లో సంతోషంగానే ఉందని కదా అర్థం. అలాంటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా అవుతారు? ఒకప్పుడు మా అత్తని ఇక రామరాజు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఈ ఇంట్లోంచి ఆడపిల్లలు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు మాత్రం ప్రశాంతంగానే గడుపుతున్నారు. ఈ ఇల్లు మాత్రం పగ ప్రతీకారాలంటూ రగిలిపోతూ తప్పు చేస్తుందా అని చెప్పేసి అప్పుడు ఆలోచనలో పడతాడు విశ్వక్. అయితే అలా ఆలోచించుకున్న విశ్వక్ ఆ ఇల్లు విషయంలో, అమూల్య విషయంలో తను చేసిన తప్పు తనకి తెలిసొస్తుంది. నేను చేసిన తప్పు ధీరజ్ చేసి ఉంటే నా చెల్లెలు ప్రేమ పరిస్థితి ఏమయ్యేది? దాని జీవితం నాశనం అయిపోయి మా కుటుంబం పరువు పోయి మేము రోడ్డున పడేవాళ్ళం. కానీ ధీరజ్ అలా చేయలేదు. మా కుటుంబం మీద పగ ప్రతీకారం అంటూ రగిలిపోకుండా ప్రేమని పెళ్లి చేసుకుని చక్కగా చూసుకుంటున్నాడు. నేను మాత్రం అమూల్యని ప్రేమించానని చెప్పి మోసం చేసి ఆ కుటుంబాన్ని నేను నడి రోడ్డు మీదకి లాక్కుని వచ్చాను. చివరికి రామరాజు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నేను చాలా తప్పులు చేశాను ఆ కుటుంబ విషయంలో అనే విషయాన్ని విశ్వకు గుర్తు చేసుకుంటూ తనలో మార్పు మొదలవుతుంది. విశ్వకు బయటికి వెళుతూ ఉంటే ఈలోగా అక్కడ భద్రావతి విశ్వక్ని పిలుస్తూ ఉంటుంది. ఏంటత్తా, ఎందుకు పిలుస్తున్నావు? అదేరా, ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళుతున్నావు? ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. ఎక్కడికి వెళుతున్నావురా? నువ్వెక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండు. లేకపోతే మళ్ళీ ఏదైనా కేసులో ఇరికించే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. ఈసారి వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలో నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది భద్రావతి. కానీ విశ్వక్ అవేం పట్టించుకోకుండా ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు బయటికి. ఏంటి వీడు ఎప్పుడు ఆ కుటుంబం పేరు ఎత్తినా సరే నీతో పాటు నేను పగ తీర్చుకుంటాను అన్నట్టే మాట్లాడేవాడు. అసలు ఈరోజు ఆ కుటుంబం పేరు ఎత్తితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడేంటి అని చెప్పేసి భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విశ్వకు బయటకు వెళ్ళిపోయి తన స్నేహితుల దగ్గర అయితే కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అలా తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అమూల్య జ్ఞాపకాలు, ఆ కుటుంబంలో జరిగిన సంఘటనలు, అలాగే కోర్టులో అమూల్య కేసు వాపస్ తీసుకోవడం, ఇవే తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఏరా విశ్వక్, ఇప్పటిదాకా మేము చాలా మాట్లాడాం, కనీసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ఉండిపోయావేంటి? ఏమైందిరా? కొత్తగా కనిపిస్తున్నావేంటి? పైగా కేసు నుంచి బయటపడ్డావు. అమూల్య కేసు వాపస్ తీసుకుందంట కదా. పోనీలేరా, లేకపోతే జీవితం అంతా శిక్ష పడేది అని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు. అక్కడ కూడా మాట్లాడకుండా బయటకైతే వచ్చేస్తాడు. ఏంటి వీడు ఇలా ఉన్నాడేంటి? ఎప్పుడు పగ, పంతం, ప్రతీకారం అంటూ ఉండేవాడు. అసలు ఈరోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదేంట్రా వాడికి ఏమైంది అని చెప్పేసి తన స్నేహితులైతే అనుకుంటూ ఉంటారు. ఇలా ఆలోచించుకుంటూ వెళుతూ ఉండగానే అమూల్య కనిపిస్తుంది దారిలో విశ్వక్ అయితే. అలా కనిపించేసరికి ఇక అమూల్య దగ్గర బైక్ అయితే ఆపుతాడు. కానీ అమూల్య విశ్వక్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు అని చెప్పేసి అమూల్య అడుగుతూ ఉంటుంది. లేదు, అది కాదు అమూల్య, ఇంకా నాతో మాట్లాడడానికి నువ్వు ప్రయత్నించొద్దు. నీ దారి నీదే, నా దారి నాదే. నేను పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాను అంటే దానికి కారణం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. మా నాన్న పెంపకం ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది. మా నాన్న శత్రువుకైనా సరే మంచి చెయ్యాలనే చెప్పారు. అందుకే నేను మీ కుటుంబం విషయంలో
మీ కుటుంబం బాధపడకూడదని ఇలా చేశాను. ఇక మీదట నీకు నాకు ఎలాంటి బంధం, ఎలాంటి సంబంధం లేదు. నన్ను నా దారిన వదిలేయకపోతే నా అన్నయ్యల చేతిలో నీ పరిస్థితి ఏంటో నీకు తెలిసే ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ అమూల్య వెళ్ళిపోతుంది. లేదు అమూల్య, నీ జోలికి రావాలని, నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. నేను చేసిన తప్పులేంటో నాకు తెలిసొచ్చాయి. నీ దగ్గర మాట్లాడడం కాదు, ఎవరి దగ్గర మాట్లాడాలో, ఎవరికి నేను క్షమాపణ చెప్పాలో వాళ్ళ దగ్గరికి వస్తాను. ఎవరిని ఎంతగా బాధ పెట్టానో వాళ్ళనే క్షమాపణ అడుగుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విశ్వక్. అయితే ఈలోగా మాట్లాడుకుంటూ ఉంటారు తోటికోడళ్ళు ఇద్దరు, అలాగే అక్కడే ఉన్న వేదవతి ముగ్గురు కూడా. ప్రేమ, అలాగే నర్మద, ధీరజ్, వేదవతి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ దగ్గరికి అయితే వస్తాడు విశ్వక్. ఇక ఒక్కసారే ధీరజ్ కోపంగా, హేరా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఆ గీత దాటి ఇంటికి రావడమేంటి? పోరా, ఏం చేయడానికి వచ్చావు? మళ్ళీ ఇంకా ఏం మిగిలింది అనుకుంటున్నావు? నా చెల్లెలు నిన్ను వదిలేసింది కదని చెప్పి నువ్వు నా కుటుంబం మీద పడాలని చూస్తున్నావా అని చెప్పి చాలా కోపంగా ధీరజ్ అంటూ ఉంటాడు. ధీరజ్ ఒక్కసారి మాట్లాడకు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అతని మొహం ఒక్కసారి చూస్తే నీకే అర్థమవుతుంది గొడవ పడ్డానికి వచ్చాడో ఇంకా దేనికి వచ్చాడో అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఏంటి వీడు ఇంత సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని చెప్పేసి ప్రేమ తన అన్నయ్యని వెళ్ళిపోమంటూ ఉంటుంది. ఈలోగానే అత్త నన్ను క్షమించత్తా అని చెప్పేసి తన మేనత్త దగ్గర తల ఉంచి చేతులు జోడిస్తాడు విశ్వక్. ఒక్కసారి అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు. నర్మద, ప్రేమ, ధీరజ్, అలాగే ఇక వేదవతి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. పైనుంచి భద్రావతి చూస్తుంది. ఇక్కడ విశ్వక్ ఎప్పుడైతే వేదవతికి క్షమాపణ చెప్తున్నాడో ఆ విషయం పైనుంచి చూసిన భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది. వీడేంటి అసలు దాని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పడం ఏంటి? పైగా ఆ ఇంటికి వెళ్ళడమే తప్పనుకుంటే అక్కడికి వెళ్ళి వీడు క్షమాపణ ఎందుకు చెప్పాడు అని చెప్పేసి అనుకుంటూ అలా నిర్ఘంతురాలైపోయి ఉండిపోతుంది. ఏంట్రా ఇది, కొత్త నాటకమా? నువ్వు నాటకాలు ఆడితే పడిపోయేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా చెల్లెల్ని నాటకాలాడి మాయ చేసి నీ వైపుకు తిప్పుకుందామని చూశావు. ఇప్పుడు మమ్మల్ని నీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఎన్నైనా అను ధీరజ్, నువ్వెన్ని మాటలన్నా పడతాను. నువ్వు నా బావవి, నా చెల్లెలు భర్తవి కూడా. నువ్వు నా మేనత్త కొడుకువి. ఈ వరుసలు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చాయా? నాకు ఎప్పుడో తెలుసు, కానీ పగ ప్రతీకారం అంటూ నా జీవితం అంతా పగ కోసమే అంకితం చేయాలని అనుకున్నాను. మీ కుటుంబం మీద పగతో పెరిగిన నేను ఎప్పటికీ పగ తీర్చుకోవడంలోనే మిగిలిపోయాను. కానీ అమూల్య నా కళ్ళు తెరిపించింది. పగవాళ్ళమైన మమ్మల్ని కూడా మంచిగా ఆలోచిస్తూ నన్ను కేసులో ఇరికించకుండా కాపాడింది. తన విషయంలో తప్పు చేసినా సరే తను మాత్రం మంచే చేసి ఈరోజు నేను జైలుకి వెళ్లకుండా కాపాడింది. ఆ ఒక్కటి చాలు నాలో మార్పు రావడానికి. నేను మారాను. నేను ఇంకెప్పుడు తప్పులు చేయను. అమూల్య విషయంలో చేసిన తప్పులకి మీరు నన్ను క్షమిస్తే చాలు. అంతకు మించి నేను మిమ్మల్ని ఏమీ అడగాలి అనుకోవడం లేదు అని చెప్పేసి తల ఉంచుతాడు. ఒక్కసారే ఇక విశ్వకైతే. దాంతో ఇక వేదవతి మేనల్లుడు కదా, ఇక అలా చూస్తూ ఎమోషన్ అయి నిలబడిపోతుంది. ఇక ఈలోగానే నన్ను క్షమిస్తావా అత్త అని చెప్పి అడుగుతూ ఉండగానే అది కాదురా అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి చాలా ఎమోషనల్ అవుతూ. కానీ ఈలోగా నన్ను క్షమించత్తా అని చెప్పేసి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడేసరికి వద్దురా, నిన్ను క్షమించాను. ఇంకెప్పుడు తప్పులు చేయకుండా మా భవిష్యత్తుతో ఆడుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అలా వేదవతి అయితే మేనల్లుడిని క్షమించారని చెప్తుంది. కానీ వీడేదో నాటకం ఆడుతున్నాడని చెప్పి ధీరజ్ అయితే అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఇంకెప్పుడు మీ కుటుంబం విషయంలో నేను ఒక్క మాట కూడా మాట్లాడను, మీకు ఎలాంటి హాని చెయ్యను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇంట్లోకి వెళ్ళేసరికి భద్రావతి బయటకు వచ్చి నిలబడి విశ్వక్ వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కసారి విశ్వక్ భద్రావతిని చూసి షాక్ అయిపోతాడు. ఏం చేసి వచ్చావురా? వాళ్ళ కాళ్ళు పట్టుకుని వచ్చావా? ఏంట్రా ఇలా చేశావు? అవునత్త, తప్పు చేశాను. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నా మేనత్త కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను వెనకాడను.
అంటే అది మేనత్తంటే అవును. నువ్వెలా మేనత్తవో తను కూడా నాకు మేనత్తే కదా! తన కూతురి విషయంలో తప్పు చేశాను కాబట్టి తల వంచాను అని చెప్పేసి భద్రావతికి కూడా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వక్. భద్రావతికి చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. ఆ కుటుంబంలో విశ్వక్ కూడా కలిసిపోతున్నాడని తెలిసేసరికి. అలా భద్రావతికి ఊహించని షాక్ అయితే ఇవ్వబోతున్నాడు. విశ్వక్‌లో వచ్చిన మార్పు చూసిన భద్రావతి అయితే మాత్రం ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.